హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధేశ్వర వ్లాగ్. ఈరోజు మనం బాలాపూర్ విలేజ్ నుండి బడంగ్పేట్ విలేజ్ వరకు వ్లాగ్ తీయబోతున్నాము. అయితే ప్రస్తుతం మనం ఉన్నది బాలాపూర్ విలేజ్. గణేష్ ఎక్కడైతే నిలబెడతారో అదే జాగాలు ఉన్నాం. ఇక కొంచెం ఆ బండి తీస్తుండగా ఇదంతా బాలాపూర్ గణేష్ నిలబెట్టే స్థలము. ఇటు మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. ఇదిగో ముందు కనిపిస్తున్నది బొడ్రాయి. ఆ నడి రోడ్డు మీద చూడ స్తంభం దగ్గర, కరెంటు పోల్ దగ్గర బొడ్రాయి. అదో బొడ్రాయి అక్కడ ఉంది. ఆ బొడ్రాయి దగ్గర నుంచి కారు వస్తుంది. ఇక్కడే ఉన్నటువంటి బొడ్రాయి. మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మలుపుతాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మలిపి రైట్ సైడ్ తీసుకుంటాం ఇక్కడ నుంచి. ఇది స్టేట్ పోతే మళ్ళీ బాలాపూర్ చౌరస్తాకి వెళ్తుంది. ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఇదిగో ఇదే రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆల్రెడీ ఇంతకుముందే నేను ఇలా దర్శనం కూడా చేసుకున్నా. షార్ట్స్ పెట్టడం కోసం ఆల్రెడీ వీడియోలు కూడా తీసుకున్నా. ఈ రైట్ సైడ్ గోడ కనిపించేదేమో వేణుగోపాల స్వామి టెంపుల్. కాకపోతే అది మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీద్దాం. ఇంకో ఇక్కడ వరకు ఈ టెంపుల్ ఉంది. అయితే క్లీన్, ఇక్కడ పబ్లిక్ ఏమి ఉండదు, రోడ్డు క్లీన్గా ఉంటుంది. ట్రాఫిక్ అనేదే లేదు రోడ్డు మీద. అయినా మధ్యాహ్నం 12 అయిపోయింది కదా, ఇప్పుడు ఇట్లనే ఉంటుందేమో. షాపులు కింద బాగానే ఉన్నాయి ఇక్కడ. 14, 15, 16. ఎదురుగా ఇప్పుడు ఇట్లనే మనం వెళ్తుంటే బాలాపూర్ చౌరస్తా నుంచి ఆర్సీఐ పోయే రోడ్ ఉంది కదా, ఆ రోడ్డు తాకుతుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ఆ రోడ్డుకు ఆపోజిట్లో, అంటే రోడ్డు యూటర్న్ చేసుకొని వచ్చి స్టేట్ పోవాలి. అసలు యాక్చువల్గా అయితే ఆ రోడ్ వాడకం స్టేట్ రోడ్డు. కాబట్టి మనకి ఇప్పుడు అడ్డం ఆర్సీఐ రోడ్ ఉంటుంది. ఆర్సీఐ రోడ్ యూటర్న్ చేసుకొని వచ్చి ఆర్సీఐ రోడ్ దాటితే బడంగ్పేట్. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇంకో ఇది రోడ్డు, ఆర్సీఐ రోడ్ ఇది. స్టేట్ కనిపించే రోడే బడంగ్పేట్ పోయే రోడ్డు. కాకపోతే యూటర్న్ చేసుకోవాలి మనం ఇప్పుడు కొంచెం ముందు నుంచి. ఇండికేటర్ దాలో అంతే. ఈ ముందు నుంచి లెఫ్ట్ మనం ఇప్పుడు వెళ్ళేది. ఇట్లాంటి యూటర్న్ల కాడ చాలా జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది. యూటర్న్ తీసుకుంటే అక్కడ నుంచి వచ్చే బండికి మనం కనిపించం, ఫాస్ట్ వస్తుంది కాబట్టి.
ఇట్లా మొత్తం రాంగ్ రూట్లు కూడా వస్తుంటారు కాబట్టి మనం ప్రతి జాగలా చూసుకోవాల్సిందే. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బడంగపేట్. శివాజీ నగర్ టౌన్షిప్ అంట లెఫ్ట్ సైడ్. ఇక్కడ సూర్య టౌన్షిప్ లెఫ్ట్ సైడే ఉంది. బోర్డులో అయితే బాగానే ఉంది, సూర్య టౌన్షిప్ బోర్డు. సెంటర్ వరకు మొత్తం డ్యామేజ్ అయింది. సో యార్ కాంటా కూడా ఉందా ఇక్కడ? నేను ఎప్పుడు చూడలే ఇంతకుముందు, అంటే క్యాల్ పెట్టలేదేమో. ఇంకో లెఫ్ట్కు రైట్కు మొత్తం కాలనీలే. ఇక ఇది మొత్తం డెవలప్ అయిపోయినట్టే. ఇక కొంచెం ముందు అడుగు, ఇంకా కొంచెం అంతా ఆయంత కూడా అయిపోతుంది మళ్ళీ చూస్తుండగానే. ఇక్కడ కొంచెం ముందుకు శాంతినగర్ ఉంది, కొంచెం ముందుకే శాంతినగర్. కాకపోతే ఇక్కడ రైట్ సైడ్కు బాగా కట్టారు. రైట్ సైడ్కు మొత్తం కాలనీలే, పెద్ద పెద్ద కాలనీలు ఉన్నాయి రైట్ సైడ్ లోపలికి. అది ఎక్కడంటే మళ్ళీ దేవతాల గుట్ట దగ్గర దేవతాల గుట్ట కింది వరకు రైట్ సైడ్ మొత్తం కాలనీలు అయిపోయినాయి, అంటుకున్నాయి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇంకో ఇక్కడ రైట్ సైడ్ ఫంక్షన్ హాల్ ఉంది చూడండి. ఇక్కడ ఇంకో ఇదే రైట్ సైడ్ ఫంక్షన్ హాల్. దీని పేరు వచ్చేసి చప్పిడి కృష్ణారెడ్డి తిరుపతి రెడ్డి అంట ఫంక్షన్ హాల్ పేరు. సికేఆర్ కేటీఆర్ ఫంక్షన్ హాల్, సికేఆర్ కేటీఆర్. చాలా పెద్ద ఉంది స్పీడ్ బ్రేకర్. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇట్లా రైట్ సైడ్ అయితే ఇండికేటర్ వేసుకొని స్లోలా కట్ చేయాలి. అట్లా కార్ మంచి డ్రైవింగ్ బాగుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం
శాంతినగర్ దాటుతున్నాం. ఇప్పుడు మనము శాంతినగర్ దాటి కొంచెం ముందుకు వస్తున్నాము. లెఫ్ట్ సైడ్ అంతా శాంతినగర్ ఇక్కడ వరకు. ఏంది రోడ్డు ఇంత ఘోరంగా అయింది ఇదంతటా. వాటర్ వల్లనే ఈ రోడ్ ఖరాబ్ కావడం మెయిన్ కారణాలు. ఇష్టం వచ్చినట్టు వాటర్ పోస్తారు కదా, అడగడం వల్ల ఇక రోడ్డు మీద వాటర్ నిలబడి రోడ్డు మొత్తం ఖరాబ్ డ్యామేజ్. ఇక ఆ రూట్లో ఇక ఓజన్ పడే బండ్లు పోతాయి. మరి రోడ్లు ఎప్పుడు వేస్తారో ఇంకా. బడంగ్పేట్ నగర పంచాయతీ ఇదంతా. ఇక వచ్చింది ఇప్పుడు నార్గోల్. రైట్ సైడ్ పోతే నార్గోల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పోతే బాలాపూర్ చౌరస్ వస్తుంది. బాలాపూర్ క్రాస్ రోడ్ ఈ రోడ్డు. ఇంకో ఇక్కడ రైట్ పోతే నాదర్గోల్. ఈ సెంటర్ పాయింట్ బాగుంది. లెఫ్ట్ పోతే బాలాపూర్ చౌరస్తా. ఇంకా కొంచెం ముందు పోయిన తర్వాత మన ఈ బడంగ్పేట్ బస్ స్టాండ్ ఉంటుంది కొంచెం ముందు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కోట ఒకప్పుడు గోడలు చూడ ఎట్లున్నాయి, కోట గోడలు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఓం నమ శివాయ. ఇంకో ఇది బస్ స్టాండ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.